హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మనకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జివో నెంబర్ 33 తీసుకువచ్చిందండి. ఎవరైతే వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయలు అర్హత కలిగి ఉన్నారో వారి కోసము జివో నెంబర్ 33 తీసుకువచ్చింది. ఇటీవల 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పి సీఎం గారు కీలక ప్రకటన చేశారు. ఆ విషయం మీకు తెలిసిందే. సో ఇప్పుడు జివో నెంబర్ 33 తీసుకొచ్చి అంటే పూర్తి గైడ్లైన్స్ అంటే వాహన మిత్ర అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఎవరికి మనం 15,000 రూపాయలు వేస్తాం, ఏ విధంగా వేస్తాం, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది A to Z ఆ జియో నెంబర్ 33లో ఇచ్చారు. ఆ జియో నెంబర్ 33 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెద్ద సంఖ్యలోనే అంటే ఇంచుమించు 435 కోట్ల రూపాయలు మనకి ఖర్చు పెట్టబోతుంది వాహన మిత్ర కింద ప్రతి ఏడాది 15,000 రూపాయల కోసం. సో మనకి ఈ యొక్క మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, అలాగే ఈ యొక్క ఆటో రిక్షా, ఈ 3 రకాల వాటికి మనకి ఈ యొక్క వాహన మిత్ర వర్తిస్తుంది. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, తర్వాత మ్యాక్సీ క్యాబ్, వీటికి మాత్రమే వర్తిస్తుంది. ట్రక్ ఆటోకి వర్తిస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. ట్రక్ ఆటోకి వర్తించదు. ఓకేనా? వ్యాన్లకి, ట్రక్ ఆటోకి ఓన్లీ మ్యాక్సీ క్యాబ్, అలాగే మనకి మోటార్ క్యాబ్, ఆటో రిక్షా, వీటి 3 కేటగిరీస్లో మాత్రం వర్తిస్తుంది. క్లియర్? తర్వాత పూర్తి గైడ్లైన్స్ ఇంకా ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఎందుకు ఇస్తున్నారండి ఈ అమౌంట్? అసలు మనకి ఎందుకు ఇస్తున్నారు అమౌంట్ అంటే, ఈ అమౌంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఆటో ఇన్సూరెన్స్ కోసము, ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసము, ఆటో రిపేర్ల కోసము, వీటి కోసం మనకు 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, ఒకసారి మనం చూసినట్లయితే ఈ దరఖాస్తు చూసినట్లయితే 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి ఈ యొక్క దరఖాస్తు, కొత్త దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 17 నుంచి. సో కొత్త దరఖాస్తులు సార్, మరి పాత దరఖాస్తులు అంటే సెప్టెంబర్ 15 ఈ రోజు నుంచి ఆ యొక్క NBM లాగిన్లోకి గవర్నమెంట్ నుంచి అంటే ఆర్టీఓ ఆఫీస్ నుంచి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ నుంచి, ఆ డిపార్ట్మెంట్ నుంచి గ్రామ వార్డు సచివాలయ లాగిన్లోకి ఓల్డ్ డేటా వెళ్ళిపోతుంది, GSWS డేటా నుంచి. సో వాళ్ళు ఆ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ ప్లస్ ఆటో ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. ఓల్డ్ సంబంధించి ఈరోజు సాయంత్రంకి డేటా వస్తుంది. సో ఓవరాల్గా రేపటి నుంచి ఓల్డ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 17వ తారీఖు అండ్ ఎల్లుండి నుంచి 17వ తారీఖు నుంచి కొత్త దరఖాస్తు ఫారాలు తీసుకుంటారు. ఏదేమైనా సరే 15 నుంచి కొత్త దరఖాస్తు ఫారం నుంచి 19వ తారీఖు చివరి తేదీ, అంటే 2 రోజులు మాత్రమే, కేవలం 2 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది. సో ఈ 2 రోజుల్లో మీరు ఎవరైతే కొత్త ఆటోలు తీసుకున్నారో, ఎవరికైతే RC ఉందో, ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో, ఎవరికైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో, ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే, అప్లై చేసుకోవచ్చు. బట్ 6 స్టెప్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది కాబట్టి 6 స్టెప్ వాల్యుయేషన్ ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. అలాగే 22వ తారీఖు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. 19వ తారీఖుతో మీరు దరఖాస్తు ఫారాలు మీకు అంతా అయిపోయిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ 22కి లాస్ట్ డేట్, 22వ తారీఖులో ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. సెప్టెంబర్ 24వ తేదీకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ సిద్ధమవుతుంది. 24వ తారీఖుకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ తయారవుతుంది. అక్టోబర్ 1న ప్రతి ఒక్క అర్హత కలిగిన ఆటో యజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి 6 స్టెప్ వాల్యుయేషన్లకు సంబంధించి మనకి ఏమి ఇచ్చారు, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, వాహనం ఆటో అవ్వచ్చు, మోటార్ క్యాబ్ అవ్వచ్చు, మ్యాక్సీ క్యాబ్, మనం చెప్పుకున్న ఈ 3 కేటగిరీలు మాత్రమే. ఆటో, మోటార్ క్యాబ్, అలాగే మ్యాక్సీ క్యాబ్. యజమాని మరియు డ్రైవరు ఒకరై ఉండాలి. గుర్తుపెట్టుకుని చాలామంది డ్రైవర్లు, ఓనర్ ఒకరు, డ్రైవర్లు ఒకరు అని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా. ఓనర్, డ్రైవర్ ఇద్దరు ఒకరై ఉండాలి. మీకు అర్థమవుతుందా? సో అప్పుడు మాత్రమే వర్తిస్తుంది. సో ఒకవేళ సార్ డ్రైవరు డ్రైవింగ్ లైసెన్స్, ఓనర్కు ఫిట్మెంట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అలాగే RC బుక్ కూడా ఓనర్ పేరు ఉంది, బట్ ఆటో మాత్రం ఎవరికో అద్దెకి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఎవరైతే ఓనర్ వాళ్ళు అప్లై చేస్తారు, ఆటో డ్రైవర్కి పడు యాక్చువల్గా. సో ఇప్పుడు అందుకని ఏం చెప్పిందని గవర్నమెంట్, యజమాని, ఆటో డ్రైవర్ ఇద్దరు ఒకరై ఉంటే మాత్రమే ఇది స్కీమ్ అర్హులు అని చెప్తా ఉంది. సో అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఓకేనండి. అలాగే వాహనం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ RC అనేది ఏపీకి సంబంధించింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఏపీకి సంబంధించి ఉండాలి. అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్లకు తప్పనిసరి. ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఏవైతే ఆటోలు ఉన్నాయో ఆటోలకి ఒక్కసారి మినహాయింపు ఉంది, 1 నెలలో పొందాలి. అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న పర్లేదు, మీకు మినహాయింపు ఉంది. ఎవరికి? ఆటోలకి. మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్కి కంపల్సరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, మరి జీవోలు ఇచ్చినవేనండి. సో రైట్,
నెక్స్ట్ కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే, అంటే మనం ప్యాసింజర్ అంటే మన కమర్షియల్గా వాడాలి, అది ఓన్కి ఏదో లగ్జరీగా లేకపోతే ఏదో సొంతానికి వాడుకోవడం కాదు, వృత్తిపరంగా వాడుకోవాలి, అంటే ప్యాసింజర్స్ తిప్పాలి వాటిలో, రైట్. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్, జనరల్గా డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డు, వైట్ కార్డు కలిగి ఉండాలి. ఓకే, ఒక కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అర్హత, ఒక కుటుంబానికి ఒక, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూస్తారు కదా, ఒక కుటుంబానికి ఒక్కసారి అర్హత, అంటే ఒకరికి అర్హత. గవర్నమెంట్లో అక్కడ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనరు ఉండకూడదు, శానిటేషన్ వర్కర్స్కి మినహాయింపు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఖచ్చితంగా ఇంట్లో ఉండకూడదు. ఇదంతా జియో నెంబర్ 33లో ఇచ్చారు, ఇదంతా 6 వాల్యుయేషన్లో ఫిల్టర్ చేస్తారు. అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ నెలకి 300 యూనిట్ లోపు ఉండాలి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ నెలకి 300 యూనిట్ లోపు ఉండాలి. మీకు అర్థమవుతుందండి, 300 యూనిట్ లోపు ఉండాలి నెలకి, అంటే దాని అర్థం ఏంటంటే ఒక 12 నెలలు, అంటే ఒక సంవత్సరానికి సరిపడా యూనిట్లు తీసుకొని బై 12తో డివైడ్ చేస్తే అప్పుడు 300 యూనిట్ లోపు రావాలి, అదే అండి ఇక్కడ మినహాయింపు, రైట్. అలాగే భూమి పరిమితులు, ల్యాండ్కి సంబంధించి మనకి తడి భూమి, తడి భూమి, పొడి భూమి ఉంటాయి కదా, మెట్ట మాగాని. సో 3 ఎకరాలు తడి భూమి, 10 ఎకరాలు పొడి భూమి లోపు ఉండాలి, రెండు కలిపి 10 ఎకరాల లోపు కూడా ఉండాలి. అలాగే మనకి మున్సిపల్ అంటే అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్ కూడా ఎక్కువ ఉండకూడదు, 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉండకూడదు, సో ఉన్న అనర్హులు అయిపోతారు. అలాగే ఒక హౌస్ హోల్డ్లో ఒక ఓనర్కి మాత్రమే ఇస్తారు లైసెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక హౌస్ హోల్డ్లోనే లైసెన్స్ హోల్డరు, అలాగే యొక్క ఓనర్, ఓనర్ లైసెన్స్ అంటే రిజిస్ట్రేషన్ ఒకరి పేరునే ఉండాలి, లైసెన్స్ ఒకరి పేరునే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే విడివిడిగా ఉంటే మాత్రం వాళ్ళిద్దరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వైఫ్ పేరున ఆటో తీసుకోవచ్చు, బట్ లైసెన్స్ నాకు ఉండొచ్చు, సో మీ ఇద్దరం కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటామంటే ఎలిజిబుల్, ఓకేనా. లేదు నా పేరు లైసెన్స్, నా పేరున ఆటో కూడా ఉండొచ్చు, బట్ లైసెన్స్ వేరే వాళ్ళకి, అంటే వేరే హౌస్ హోల్డ్లో ఓనర్షిప్ ఇంకోళ్ళకి ఉంటుంటే మాత్రం అనర్హులు అయిపోతారు, అది చెప్పేదండి, ఓకేనా. అలాగే ఈ వృత్తికి సంబంధించి మాత్రమే మనం తీసుకోవాలి, వేరే వృత్తికి ఏదైనా పథకాలు తీసుకుంటే చేనేత, కలుగీత కార్మికులు అలాంటి వృత్తిపరమైన సంక్షేమాలు పొందినట్లయితే ఈ స్కీమ్ అనర్హులు, ఎందుకంటే ఆటో కూడా వృత్తి కాబట్టి. అలాగే రెంట్ లేదా లీజ్పై తీసుకున్న వాహనాలు అనర్హులు, రెంట్కి తీసుకుంటారు చాలామంది, లీజుకి తీసుకుంటారు, ఆర్ ఏదైనా రెండు ఒకటే అనుకోండి. సో అలా తీసుకుంటే అనర్హులు అవుతారు. వాహనంపై పెండింగ్ చలానా సునాలు కూడా అనర్హులు, వాహనంపై ఎటువంటి పెండింగ్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఉన్న అనర్హులు అని చెప్తున్నారు. అలాగే మనకి పై ఇవ్వబడిన అర్హతలు లోబడి ఉండాలి ఖచ్చితంగా. సో అలాగే డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి, రేషన్ కార్డు, ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవన్నీ డాక్యుమెంట్లు దరఖాస్తుకి ఫిల్ చేసి పెట్టాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే ఇది అప్లై చేస్తారు, ఆన్లైన్ దరఖాస్తు చేసే అవకాశం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడుంటే అక్కడ దరఖాస్తు చేసుకోవాలి. ఆటో మీరు ఎక్కడ తిప్పుండొచ్చు, మీరు పట్టణాల్లో మీరు ఆటో తిప్పుతూ ఉంటారు, బట్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీ ఊర్లో ఉంది, సో మీ దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, మీ ఊర్లో చేసుకోవాలి, అదే దాని అర్థం. సెప్టెంబర్ 19 లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి, క్లియర్. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని మనం చూసినట్లయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం సంబంధించిన ఆర్సీ, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, దీనికి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి, మొబైల్ నెంబర్, దరఖాస్తు ఫారం, ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 17వ తారీఖు నుంచి 19 2 రోజులు మాత్రమే కాబట్టి 17, 18, 19 అంటే అప్రాక్స్ 3 రోజులు ఉంది, 17, 18, 19 కాబట్టి 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల్లో మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. నేను డౌట్స్ అండ్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంది, అందరూ మంచి జరగాలి. జై హింద్.